నిన్న మనకి ట్రంప్ యుద్ధం తగ్గేలాగా ఉందని ఎండ దిశకు వచ్చిందని చెప్పి మాట్లాడారండి. కానీ ఇవాళ ఖతార్ నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. ఎందుకు? ఇక ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద పెద్ద సంస్థ అయిన సౌదీ ఆరాంకో కూడా క్యాటస్ట్రాఫిక్ ఎఫెక్ట్స్ అయితే మనం చూడబోతున్నాము అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్ దగ్గర నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు వస్తున్నాయి? ఇక ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్స్ నెగిటివ్ గా మారబోతున్నాయా? ఎస్పెషల్లీ ఇవాళ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో బ్లడ్ బాత్ అయితే కనబడింది. ఇక్కడ నేను చెప్పే విషయం సూటిగా ఒకసారి ఆలోచించండి. గడిచిన వారం రోజుల్లో మనం ఏ న్యూస్ చెప్పుకున్నామో వాటికి సంబంధించి ఇప్పుడు హెడ్లైన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ రష్యా ఇరాన్ కి సాయం చేస్తోందా అనే అనుమానాలు మనం ఎప్పుడు చెప్పామండి. కానీ నిన్న మనకి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఇక ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోతుందా, రష్యా సాయం చేస్తే అమెరికా ఒప్పుకుంటుందా, ఇలాంటి క్వశ్చన్స్ మార్కెట్ లో మనం చాలా చూసామండి. కానీ నిజమేంటి? మనం ఇంతకు ముందు అనుమానాలు వ్యక్తం చేసినట్టే అది మార్కెట్ లో వస్తున్న ఒక న్యూస్ మాత్రం. రష్యా క్లియర్ గా కొట్టి పారేసిందండి న్యూస్ ని. సరే, ఇక అసలు విషయం ఏంటో తెలుసా అండి? రష్యా తాలూకా ఆయిల్ ప్రపంచవ్యాప్తంగా అంతా కొనుక్కోవచ్చు. అమెరికా రష్యా మీద శాంక్షన్స్ విధించింది కదా, వాటిని ఎత్తేసింది. రష్యా ఇరాన్ కి సాయం చేస్తే ఇప్పుడు ఈ విషయం ఎందుకు వస్తుందండి బయటికి? అమెరికా ఎందుకు ఒక అడుగు వెనక్కేస్తుంది? అండ్ మీరు గమనించారో లేదో, మనం ఈ న్యూస్ ని ఫస్ట్ టైం చెప్పినప్పుడు కూడా ఇవి అనుమానాలు మాత్రమే అని చెప్తూ మాట్లాడాం. మార్కెట్ లో న్యూస్ అలాగే ఉందండి. కానీ నిన్న మాత్రం సడన్ గా ఒక్కసారిగా మార్కెట్ లో రష్యా ఇంక సాయం చేస్తుంది, అమెరికా ఇంకేం చేస్తుందని చెప్పి భయాలు తీసుకొచ్చారు. చూడండి, నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గురించి మాత్రమే ఇక ప్రపంచం అంతా చూస్తుంది. ఇవాళ ఎల్పిజి రేట్లు పెరిగిపోతున్నాయన్నా, యుద్ధం ఇంకా తీవ్రతరం అవుతోందన్నా, అమెరికా ఇరాన్ రెండు కొట్టుకుంటున్నాయన్నా, ఎక్కడండి? ప్రధాన కారణం ఏంటి? ఇవాళ న్యూస్ చూసారా? అండ్ ఎస్పెషల్లీ ఇవాళ న్యూస్ లో వస్తున్న వ్యత్యాసం మీకు చాలా క్లియర్ గా తెలియాలి. ఇరాన్ ఒక స్టాన్స్ మీద చాలా క్లియర్ గా ఉంది. యుద్ధం ఎండ్ చేసేదంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది మేమే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికే బలం చేకూరుతోంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ట్రంప్ గారి మీద ఆల్రెడీ ఆయన స్టేట్మెంట్స్ మీద అనుమానాలు స్టార్ట్ అవుతున్నాయండి. డీటెయిల్స్ మనం మాట్లాడదాం. ఇక అసలు విషయం ఏంటి అంటే, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ఇరాన్ కంప్లీట్ గా మైన్స్ అయితే వేస్తోంది అని చెప్పి మనకు న్యూస్ వస్తుందండి. ఇది నిజంగా ప్రపంచం వర్రీ అయ్యే విషయం. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర యుద్ధం జరిగితే 2 రోజుల తర్వాత అయినా అయిపోతుందండి అంతా. కానీ మైన్స్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? ఒక షిప్ మామూలుగా వెళ్ళినా కూడా ఆ ప్రెషర్ కి మైన్స్ పేలిపోతాయి. సో ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర బిజినెస్ అనేది ఇంపాసిబుల్ గా మారబోతోంది. మరి దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? నెక్స్ట్ ఏం చేయబోతోంది? ఇక ఈ టైంలో అమెరికా దగ్గర నుంచి వస్తున్న కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్, కన్ఫ్యూజింగ్ పదాలు ఒకసారి మనం గమనిస్తే, మార్కెట్లు క్లియర్ గా కన్ఫ్యూజ్ అయ్యేలాగా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర మేము కాస్త ఎస్కార్ట్ పంపిస్తున్నామని చెప్పి ట్వీట్ చేసిందండి అమెరికా. మళ్ళీ కొంతసేపటి తర్వాత దాన్ని డిలీట్ చేశారు. సాక్షాత్తు యుఎస్ అఫీషియల్సే ఇలా ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల మార్కెట్లు ఎంత ఇంపాక్ట్ అవబోతున్నాయో తెలుసా అండి? మీకు గుర్తుందా, మనం స్కూల్ పిల్లల మీద ఇరాన్ లో దాడి జరిగింది, వాటి మీద బాంబులు వేశారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అమెరికా దాడి చేసిన ట్రంప్ గారు మాత్రం ఈ దాడి ఇరాన్ చేసింది అన్నారు. ఆ తర్వాత అందరూ ప్రశ్నిస్తే, సారీ నాకు తగిన ఇన్ఫర్మేషన్ లేదు, ఇన్ఫర్మేషన్ వచ్చాకనే మాట్లాడతానన్నారు. ఇలా ఒకటి కాదండి, ట్రంప్ గారి దగ్గర నుంచి చాలా స్టేట్మెంట్స్ గల్ఫ్ కంట్రీస్ కి వ్యతిరేకంగా మాట్లాడడం చాలా కన్ఫ్యూజన్ అయితే వస్తుంది ఇప్పుడు మార్కెట్ లో. ఎందుకంటే ఈ డీటెయిల్స్ కనుక మీకు తెలిస్తే ఇప్పుడు అమెరికా అసలు ఏం చేస్తుంది ఒక క్లారిటీ లేకుండా అనే విషయం మనకి అర్థమవుతుంది. మార్కెట్ లో ఇంత బ్లడ్ బాత్ ఎందుకు జరుగుతుందో మీకు విషయం తెలుస్తుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మార్కెట్ లో గోల్డ్ మీద ఎంతవరకు ఉన్న ఈ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇప్పుడు ఎల్పిజి వైపు అయితే మళ్ళుతుందండి. ఇప్పుడు ఎవరు ఇంకా గోల్డ్ గురించి కొన్ని రోజుల పాటు మాట్లాడకపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటో మనం ఆల్రెడీ నిన్నే చెప్పుకున్నామండి. బంగారం సేఫ్టీ కోసం గవర్నమెంట్స్ కొంటే స్పెక్యులేషన్ ద్వారా బంగారాన్ని విపరీతంగా మ్యానిపులేట్ చేస్తున్నారండి. ఇప్పుడు అదంతా కూడా తిరిగి వెనక్కి వచ్చేలా ఉంది పరిస్థితి. కారణం ఎల్పిజి. దీని గురించి కూడా చాలా డీటెయిల్స్ మీకు తెలియాలండి. ఇక మార్కెట్ లో అందరూ కూడా ఇవాళ ఫాల్ ఈ యుద్ధం వల్ల, లేదు అంటే ఎల్ఎన్జి ప్రైసెస్ వల్ల, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ వల్ల మాట్లాడుకుంటున్నారు. కానీ అసలైన భయాలు మన ఫినాన్స్ సెక్టార్ లో కనిపిస్తున్నాయి. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఎంత పడిందండి? బ్యాంక్ నిఫ్టీలో స్టాక్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయో చూసారా? ఈ డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ లో ఇంత రక్తపాతానికి కారణమైన ప్రతి పాయింట్ ని మీ ముందుకు తీసుకొస్తానండి. ఎందుకంటే మార్కెట్ అంతా ఆయిల్ గురించి మాట్లాడుతూ, ఎల్పిజి గురించి మాట్లాడుతుంటే బ్యాంక్స్ ఎందుకు పడిపోతున్నాయి? ఇంత నెగిటివిటీ మార్కెట్ లో కనిపిస్తున్న పోర్ట్ఫోలియోస్ ఇవాళ ఆల్మోస్ట్ రోజంతా మనకి పాజిటివ్ గా ఉంటూ ఫైనల్ గా ఫ్లాట్ గా ఉన్నాయండి. నాదైతే ఇవాళ 2% వరకు పాజిటివ్ గా ఉన్నది. సాయంత్రం క్లోజ్ అయ్యే టైం కి 0.1% నెగిటివ్ గా మాత్రమే క్లోజ్ అయింది. సో దీనికి గల ప్రధాన కారణాలు మనం మాట్లాడుకుందాం. ఇక ఇవాళ కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ అయితే
చాలా చాలా అంచనాలను మించి పెరిగాయండి. కొన్ని స్టాక్స్ లో వస్తున్న న్యూస్ నిజంగా ఎంత మంచిది అంటే ఇలాంటి న్యూస్ వచ్చినా కూడా మన మార్కెట్లు ఎందుకు నెగిటివ్ గా ఉన్నాయనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇలాంటి విషయాలు మాట్లాడుకుందామండి. ఇలాంటి విషయాలు ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తాను. మన వీడియోకి లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఈ అప్డేట్స్ ఏవి కూడా మిస్ అవ్వకుండా మీకు ప్రతిరోజు వస్తాయి. సో ఈ వీడియోకి లైక్ చేసి మనకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇక్కడ నేను మీ అందరికి చాలా సీరియస్ గా రిక్వెస్ట్ చేస్తున్న విషయం ఏంటి అంటే నేను చెప్పే ఈ పాయింట్స్ అస్సలు మిస్ అవ్వద్దండి. ఎందుకంటే ఇవే పాయింట్స్ ఇవాళ మనకి మార్కెట్ లో ఇంపాక్ట్ చేస్తున్నవి రేపు గ్లోబల్ గా చాలా పెద్ద తలనొప్పిగా మారిన మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర పరిస్థితులు చాలా చాలా చేతులు దాటిపోతున్నాయి. ఎస్కలేషన్స్ అన్ని కూడా ఒక డేంజరస్ ఫేజ్ కి అయితే వెళ్ళిపోతున్నాయండి. ఇరాన్ ఇప్పటికీ కూడా వాళ్ళ దాకా మిసైల్స్ ని అన్ని దేశాల వైపుకి పంపిస్తున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఖతర్ వాళ్ళు నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఒక దేశం నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించేంత విషయం వచ్చింది అంటే ఇరాన్ ఇంకా ఏ స్థాయిలో దాడులు చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ పరిస్థితి చాలా క్లియర్. ఇరాన్ సీజ్ ఫైర్ కి నిరాకరిస్తోంది. మాకు అవసరం లేదు అంటుంది. అమెరికాని ఖచ్చితంగా శిక్షిస్తామని అనేలాగా బాంబులు అయితే వాళ్ళ పక్క వేస్తూనే ఉన్నదండి. యుఎస్ బేసిస్ అన్ని కూడా మట్టు పెడుతుంది. ఈ టైంలో ట్రంప్ గారి మీద వస్తున్న అనుమానాలు మార్కెట్ లో పెనుబోతంలాగా పెరగబోతున్నాయండి. మీకు తెలుసా సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ ఇలాంటి దేశాలన్నీ కూడా అమెరికాని దూరంగా ఉంచుతూ మాకొద్దు యుద్ధం అని మాట్లాడుతుంటే ట్రంప్ మాత్రం వీళ్ళందరూ యుద్ధానికి డైరెక్ట్ గా మాతో పాల్గొంటున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు గమనించండి, ఇది ఖచ్చితంగా మార్కెట్ లో ఇప్పటివరకు పెద్దగా రెస్పాన్స్ లేని విషయం, కానీ వస్తుందండి. మీరు చూస్తారు, దాన్ని కూడా కావాలంటే గుర్తుపెట్టుకోండి. ఇక మేజర్ గా రష్యా ఇంటెలిజెన్స్ మీద అమెరికా చాలా చాలా కన్సర్న్స్ చూపిస్తుందంటూ నిన్న మనకి మార్కెట్ లో వచ్చిన న్యూస్లు కేవలం జస్ట్ న్యూస్ మాత్రమే. మనం ఇంతకు ముందు ఇది కేవలం అనుమానాలు కూడా అని చెప్పి మాట్లాడామండి. అనుమానాలే. రష్యా క్లియర్ గా ఈ న్యూస్ ని కొట్టిపారేసింది. మేము సపోర్ట్ చేయట్లేదు అని చెప్తోంది. కానీ స్టిల్ మార్కెట్ లో చాలా మంది ఇక ప్రపంచ యుద్ధం వస్తుందా అనేలాగా దాన్ని ఎక్స్పోజ్ చేసి చూపిస్తున్నారండి. మార్కెట్ లో న్యూస్ ఏదుందో దాన్ని మాత్రమే మనం చూద్దాం. నిజంగా నెగిటివ్ అయితే నెగిటివ్ గానే మాట్లాడుకుందాం. అనుమానాల్ని అనుమానాలుగానే ఉంచాలండి. రష్యా సాయం చేసేస్తుంది, అమెరికా వార్నింగ్ ఇస్తుంది, ఇవి కరెక్ట్ కాదు. ఇక్కడ ఏం జరిగిందో ఒక్కసారి క్లియర్ గా తెలుసుకోండి. అమెరికా కన్సర్న్స్ అయితే ప్రకటించింది. రష్యా దానికి సమాధానం ఇస్తూ క్లియర్ గా మేము సాయం చేయట్లేదు అని చెప్పారు. న్యూస్ ని చాలా చాలా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కింద యూజ్ చేస్తున్నారు. రష్యా నిజంగా ఇరాన్ కి అంత డైరెక్ట్ గా సాయమే చేస్తే అమెరికాకి అన్ని సాక్ష్యాలే ఉంటే అంత అరుకుబెరుగ్గా ఎందుకు మాట్లాడుతుందండి? ఇప్పుడు రష్యా మీద శాంక్షన్స్ ఎందుకు ఎత్తిపారేస్తుంది? అండ్ ఈ రష్యా మీద శాంక్షన్స్ ఎత్తేస్తుంది, రష్యా ఆయిల్ ని ప్రపంచం అంతా ఇంకా అందరూ కొనుక్కోవచ్చు అని ఎందుకు చెప్పిందో రీజన్ కూడా మీకు చెప్పానండి. ఇప్పుడు రష్యా యూరోప్ కి ఆయిల్ ని పంపించను అని చెప్తోందని చెప్పింది. పుతిన్ గారు స్టేట్మెంట్స్ ఇచ్చారని మనం వారం రోజుల క్రితం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అది కార్యరూపం దాలుస్తోంది. ఈ క్రమంలో ఇండియాకి పర్మిషన్ ఇచ్చామంటూ అమెరికా ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకుందండి రష్యా ఆయిల్ కొనుక్కోవడానికి. కానీ కారణం ఏంటి అంటే రష్యన్ ఆయిల్ ఇండియాకి రాకపోతే ఇండియా నుంచి యూరోప్ కి వెళ్ళదండి. యూరోప్ కి కనుక ఆయిల్ కనుక వెళ్ళకపోతే, లేదు గ్యాస్ కనుక వెళ్ళకపోతే ప్రపంచం స్తంభించిపోతుంది. అంతకన్నా ముఖ్యంగా ట్రంప్ గారికి వార్ లో సపోర్ట్ పోతుందండి. అందుకు ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ కారణం మనం చెప్పుకున్నామా లేదా? సో ఇవాళ వస్తున్న న్యూస్ మనం వారం రోజుల క్రితం మాట్లాడుకున్నవే. కాకపోతే ఏంటి అంటే మనం ఎంత పర్ఫెక్ట్ గా న్యూస్ ని అనాలిసిస్ చేస్తున్నాం అనేది మీరు ఖచ్చితంగా ఒకసారి బేరీజ్ వేసి చూడండి. మీరు వింటున్న న్యూస్ లేదు చూస్తున్న వీడియోలు మీకు వినడానికి ఎంత బాగున్నా ఇన్ఫర్మేషన్ మార్కెట్ లో ఉన్న సినారియోకి సూట్ అవుతుందో లేదో కూడా మీరు చూడాలి కదా. భయం ఫీలింగ్ ఒక్కటే కాదండి, మనకి యాక్యురసీ కూడా ఇంపార్టెంట్. కామెంట్ సెక్షన్ లో కొంతమంది చేస్తూ ఉంటారు కదండి, చాలా న్యూస్లు వస్తున్నాయండి, ఏది నమ్మాలి, ఎందుకు భయపడుతున్నారని. భయపెట్టడం కాదండి, న్యూస్ ని న్యూస్ గానే చూద్దాం. అనుమానం ఉంటే అనుమానంగా చూద్దాం. అంతేగాని ఏదో ఒక చిన్న న్యూస్ ని, ఒక ఆర్టికల్ ని తీసుకుని అదే ఇంకా నెక్స్ట్ పెద్ద ఇష్యూ అన్నట్టు మాట్లాడడం మనం చేయకూడదు. సో ఇప్పుడు మాట్లాడాల్సిన అతి పెద్ద విషయం ఏంటైతే అంటే మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర ఏవో ట్యాంకులు పేలిపోతాయన్నది న్యూస్ కాదండి. అమెరికా చిన్న చిన్న ఇరాన్ తాలూకు షిప్లు పేల్చేస్తున్న న్యూస్. ఎందుకు పేలుస్తుంది అంటే ఇరాన్ వాళ్ళు కింద స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో మైన్స్ ని లే చేస్తున్నారట. ఇది కనుక నిజమైతే మళ్ళీ చెప్తున్నానండి, ఈ న్యూస్ వస్తోంది అని అమెరికా దాడి చేసేసింది. ఇరాన్ ఈ మైన్స్ ని కనుక పెడితే ఖచ్చితంగా అక్కడ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇంతవరకు ఆయిల్ రావడం కష్టమవుతుంది అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇంతవరకు కూడా ఇవి సద్దుమడిగే వరకు కాస్త టైం పడుతుంది, దీనివల్ల డిమాండ్ పెరుగుతుంది, సప్లై తగ్గిపోతుంది మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు అసలైన విషయం అండి, అసలు సప్లై కాదు, కంప్లీట్ గా ట్రేడ్ రూటే అనిశ్చితికి గురైపోయే పరిస్థితి వస్తుంది. కంప్లీట్ గా స్టాండ్ స్టిల్ అయిపోయే పరిస్థితులు ఇది కనుక నిజమైతే.
సో ఇక్కడ ఇరాన్ తాలూకా ప్రతి చర్య యుద్ధంలో మేము ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యము అనేలాగా ఉన్నాయి. కానీ ఇరాన్ వెనక నుంచి మాకు ట్రేడ్ డీల్ కావాలనో లేదంటే సీజ్ ఫైర్ కావాలనో అడుగుతున్నట్టు న్యూస్లు వస్తున్నాయి. ఈవెన్ నిన్న రాత్రి మనకు వచ్చిన న్యూస్ ఏంటో తెలుసా అండి, కంప్లీట్ గా సీజ్ ఫైర్ కనుక ఉంటేనే మేము ఖచ్చితంగా దీనికి ఒప్పుకుంటాం అన్నట్టు ఇరాన్ దగ్గర నుంచి సోర్స్ నుంచి న్యూస్ వచ్చింది. అది కూడా తప్పేనండి. ఒకవేళ అది వచ్చినా మార్కెట్ లో అసలు దానికి అర్థం పట్టట్లేదు ఏమాత్రం కూడా. సో నిన్న మనం మాట్లాడుకుంటున్న ఈ ఎల్పిజి కొరత ఒక ఇండియాకే కాదండి, ఈజిప్ట్ అండ్ ప్రపంచ వ్యాప్తంగా ఇక వెళ్ళబోతోంది. అండ్ గమనించండి, ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ కనుక నిజంగా అమెరికా ఈ మైన్స్ ని డిటెక్ట్ చేయడంలో గానీ లేదు అంటే ఫెయిల్ అయితే మాత్రం, లేదు ఇరాన్ నిజంగానే బెదిరించినట్టు కాకుండా మైన్స్ కింద పెట్టుంటే మాత్రం, నేను మళ్ళీ చెప్తున్నానండి, నెక్స్ట్ మార్కెట్ లోనే కాదు మన ఇళ్లలో కూడా చాలా చాలా ఇబ్బందులు చూడబోతున్నాం. సో ఈ న్యూస్ వల్ల ఖచ్చితంగా ప్రకంపనలు ఇవాళ గ్లోబల్ మార్కెట్ లో కూడా మనం చూడబోతున్నాం అండి. ఆయిల్ ప్రైసెస్ ఖచ్చితంగా రియాక్ట్ అవుతాయి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతాయి. కారణం ఏంటి అంటే నెక్స్ట్ మరొక నెల రోజుల్లో స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర నుంచి రావాల్సిన చమురు కంప్లీట్ గా రష్యా నుంచి ఆగిపోతుందనేలాగా స్వయాన రష్యా తాలూకా ప్రధాని పుతిన్ గారు ఇస్తున్న స్టేట్మెంట్స్ అండి. ఒకవేళ ఆయన అన్నట్టే యూరోప్ కి ఆయిల్ పంపించకపోతే యూరోప్ అంతా కూడా చలికి గడ్డగట్టిపోతుందండి. తర్వాత ఇంకా శీతాకాలంకి చాలా టైం ఉంది కదండి మీరు మాట్లాడొచ్చు, కానీ ప్రస్తుతానికి కూడా గ్యాస్ అనేది నిత్యావసర సరుకండి. దీంట్లో కనుక ఏమాత్రం తేడా వచ్చిందంటే మార్కెట్ల సంగతి దేవుడెరుగు, ముందు మనం తినడానికి కూడా ఇబ్బంది పడతాం. ఇది మార్కెట్ లో వస్తున్న న్యూస్ కాదండి, స్వయాన ఖతార్ దగ్గర నుంచి లేదు అంటే సౌదీ అరేబియా దగ్గర నుంచి వస్తున్న డైరెక్ట్ వార్నింగ్స్. ఖతార్ అయితే నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించేసింది, బయటకు ఎవరు రావద్దు, జాగ్రత్తగా ఉండండి, మన దగ్గర మిసైల్స్ వస్తున్నాయి, మనమే పడుతున్నాయి. ఇక సౌదీ అరేబియా వాళ్ళు చేస్తున్న కామెంట్స్ ఉంటే ఇంకా ఘోరంగా కనిపిస్తుంది. క్యాటస్ట్రోఫిక్ ఎఫెక్ట్స్ ఫర్దర్ గా మనం చూస్తామంటుంది. ఖచ్చితంగా ప్రొలాంగ్డ్ వార్ కనుక జరిగితే ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీ దెబ్బతింటుంది అని చెప్పి వార్నింగ్స్ ఇస్తున్నారండి. సో ఈ టైంలో ఇంత నెగటివ్ లో కూడా మనకి 2-3 పాజిటివ్ విషయాలు కనిపిస్తున్నాయండి. ఏంటి అంటే మనకి రిలయన్స్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. స్వయాన ట్రంప్ గారే అనౌన్స్ చేశారు, అమెరికాలో ఎస్పెషల్లీ టెక్సాస్ లో అతిపెద్ద రిఫైనరీని ఓపెన్ చేస్తున్నామని, అమెరికా హిస్టరీలో బిగ్గెస్ట్ డీల్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఈ రిలయన్సే అంత డీల్ చేస్తుందా అనే న్యూస్ ఎక్కడా లేకపోవడంతో మనం ఈ న్యూస్ ని కొంత జాగ్రత్తగా పరిశీలించాలండి. మీరు గమనిస్తే గడిచిన 50 సంవత్సరాల్లో అమెరికా ఒక్క రిఫైనరీ కూడా స్టార్ట్ చేయలేదు అంటే ఎంత ధీమాగా అమెరికా ఉందో మనం చూడొచ్చు. ఆ ధీమా వల్లే ఇవాళ అమెరికా ఇంత ఉన్మాదానికి ప్రయత్నిస్తుందండి. సో ఇప్పుడు ఈ ధీమా వల్లే అమెరికా ఇప్పుడు ఇంత బ్యాక్లాష్ ని కూడా ఎదుర్కొంటుంది. ప్రపంచవ్యాప్తంగా అరబ్ దేశాలే కాదు మిగిలిన దేశాలు కూడా ఇప్పుడు అమెరికాకి ఎగనెస్ట్ గా మారే సందర్భాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. చైనా ఎప్పుడూ ఎగనెస్టే, ఇప్పుడు రష్యా వాళ్ళ పావుల్ని ఖచ్చితంగా కదుపుతోంది ఆయిల్ విషయంలో. మన ఇండియా ఇప్పటికే కాస్త జాగ్రత్త పడుతోంది. అరబ్ దేశాలన్నీ మాకు వద్దురా బాబు, అసలు నువ్వెవరు యుద్ధానికి మమ్మల్ని లాగడానికి అని అడుగుతున్నాయి. సో ఈ టైంలో ట్రంప్ గారి మీద, ట్రంప్ గారికి ఎగనెస్ట్ గా వచ్చే ప్రతి న్యూస్ మార్కెట్ లో హెడ్ లైన్ కింద మారిపోతుందండి. సో ఇందాక స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు ట్రంప్ గారు చేస్తున్న కామెంట్స్ మార్కెట్ లో వెనకాల అనలిస్టులు గానీ లేదు అంటే వైట్ హౌస్ ప్రతినిధులు కానీ చూపిస్తున్న డేటాకి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, ఇది మనం గమనించాలి. సో ఇప్పుడు ఇదే పరిస్థితి కొనసాగితే ఇరాన్ కనుక ఇంకా మాట వినకపోతే, సీజ్ ఫైర్ గానీ అట్లీస్ట్ యుద్ధం ఆపడానికి కానీ మాటలు కూడా చేయకపోతే నెక్స్ట్ పెద్ద ఇంపాక్ట్ అనేది మార్కెట్ లో మనం చూస్తామండి. కానీ అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ట్రంప్ గారు ఇంతవరకు మాకు సంబంధం లేదు, అమెరికా వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేదు అని చెప్పి మ్యాటర్ ని చాలా సీరియస్ గా చేశారండి. సో ఇప్పుడు అమెరికాలో ఆయనకు వస్తున్న వ్యతిరేకత క్లియర్ గా మనకు కనిపిస్తుంది. అందుకే ఆయిల్ ని కాస్త తగ్గించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఫస్ట్ అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించకపోవడానికి కారణం అవుతుందండి. అంటే ఇన్ఫ్లేషన్ తగ్గకపోవచ్చు, వడ్డీ రేట్లు తగ్గకపోతే మార్కెట్లు నెగిటివ్ గా తీసుకుంటాయి, ఎకానమీ దెబ్బతింటుందండి. ఇవి నెక్స్ట్ మనం చూడబోయే మేజర్ ఇంపాక్ట్స్. ఇవి కాదన్నట్టు అమెరికాలో క్రెడిట్ క్రైసిస్ కూడా మనకి పెరిగిపోతున్నాయి. దీని గురించి కూడా మనం ఫాలోఅప్ చేయాలి. నేను ప్రతిరోజు ఇంచుమించుగా పాయింట్ టచ్ చేస్తున్నానండి. ఏ రోజు సడన్ గా మార్కెట్ లో న్యూస్ వస్తుందో తెలీదు. ఖచ్చితంగా దీని మీద పెద్ద ఇంపాక్ట్ మనం చూడబోతామేమో. ఇక మన మార్కెట్ల విషయానికి వస్తే ఇవాళ నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో స్టాక్స్ గమనించారా అండి ఎంతెంత నెగిటివ్ గా ఉన్నాయో? మీరు అడగచ్చు, సార్ బ్యాంక్ నిఫ్టీ ఎందుకు పడిపోతుంది, బ్యాంకింగ్ స్టాక్స్ కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు క్రూడ్ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇండైరెక్ట్ గా అది బ్యాంకులకే నష్టం. ఎందుకంటే ఇంతవరకు బ్యాంకింగ్ సెక్టార్ అంతా కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారు, ఈ సైకిల్ తగ్గుతోందనే క్రమంలో పెరిగాయండి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగితే
ఎక్కడ పరిగెడతాయి బ్యాంక్స్? వడ్డీ రేట్లు తగ్గించకపోతే ఇంతవరకు పెరిగిన ఈ స్టాక్స్ అన్ని మళ్ళీ కింద పడతాయి. మేబీ అదే మనకు స్టార్ట్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు. సో వడ్డీ రేట్లు కనుక తగ్గించకపోవడానికి కారణంగా ఈ పెరిగిపోయిన ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు, లేదు అంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అవ్వచ్చు కనుక రీజన్ గా మనం తీసుకుంటే బ్యాంక్ స్టాక్స్ కూడా ఇప్పుడు వ్యతిరేకం కాదండి. అవి కూడా కింద పడడానికి ఆల్మోస్ట్ రెడీ. ఇక నిఫ్టీ ఇవాళ దగ్గరగా 400 పాయింట్లు డౌన్ అయిందండి. 23,866 దగ్గర క్లోజ్ అయిందండి. అయితే కొంత సంతోషకరమైన విషయం ఏంటంటే మన పోర్ట్ఫోలియోస్ కాస్త పర్వాలేదు అనిపించే ఇవాళ. అఫ్ కోర్స్ నాదైతే నెగిటివ్ గానే ఉంది, బట్ ఇంతకు ముందులాగా 2% 3% అయితే పడిపోలేదు, ఫ్లాట్ గా అయితే ఉన్నదని చెప్పొచ్చు. ఇంకా మాట్లాడితే మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్ఫోలియోస్ లో ఇవాళ బాగా పెరిగి కాపాడిన స్టాక్ అయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక మార్కెట్ బ్రెడ్త్ గురించి మాట్లాడుకుంటే 1700 స్టాక్స్ మనకి నెగిటివ్ గా ఉంటే 1200 స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాయి. పర్వాలేదు అనిపిస్తుంది కనుక మార్కెట్ లో ఇవాళ మీకు పెద్దగా ఇంపాక్ట్ లేదనిపించచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫర్దర్ గా ఇవాళ రాత్రి అమెరికా దగ్గర నుంచి వచ్చే ప్రతి స్టేట్మెంట్ హెడ్లైన్స్ కింద మారే పరిస్థితులు మనకి మార్కెట్ లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ దగ్గర నుంచి వచ్చిన ప్రతి స్టేట్మెంట్ స్టాండ్ అవుట్ గా కనిపిస్తుంది. మాకు సంబంధం లేదు, మాకు సీజ్ ఫైర్ అక్కర్లేదు, మేము యుద్ధం ఆపం, యుద్ధం చేస్తాము, యుద్ధం ఆపితే దాన్ని ఆపేది ఇరానే అవుతుంది. ఇలాగ ప్రతి స్టేట్మెంట్ అంత క్లియర్ గా ఇస్తుంది. ఎటొచ్చి మాటలు మారుస్తున్నది, ట్వీట్స్ డిలీట్ చేస్తున్నది, అర్థం పర్థం లేని కామెంట్స్ చేస్తున్నది అమెరికా ప్రతినిధులు. సో ఈ టైంలో మనం అమెరికా నుంచి వచ్చే స్టేట్మెంట్స్ ని పట్టించుకోకూడదు అని చెప్పలేం. ప్రతిరోజు ఏదో ఒక ఫాల్స్ న్యూస్ బయటకు తీసుకురావడం, మార్కెట్ లో కాస్త ఇంపాక్ట్ ని తగ్గించడం, ఆ తర్వాత మళ్ళీ దబాల్మని కింద పడడం, ఇదే జరుగుతుందండి. సో ఈ పరిస్థితులన్నీ మనం కాస్త జాగ్రత్తగా బేరీజ్ వేసుకుంటూ ఇప్పుడు మార్కెట్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి మాట్లాడదామండి. మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇంతవరకు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వారికి సంబంధించే కాదు, మార్కెట్ కి సంబంధించి కూడా ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. నెక్స్ట్ మనం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ టైమ్స్ లో చాలా మంది ఇన్వెస్టర్స్ దీంట్లో కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారండి. 320 రూపాయలు టార్గెట్ ప్రైస్ ఇస్తూ ఇక్కడ నుంచి 33% వరకు పెరిగే అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అని మాట్లాడుతున్నారు. అయితే ఈ అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్తూనే వీళ్ళు చెప్పిన కొన్ని పాయింట్స్ వినండి. నియర్ టైమ్ లో ప్రాఫిటబిలిటీ అనేది కాస్త మ్యూటెడ్ గా ఉంటుందని, ఎస్పెషల్లీ ఈ కంపెనీ దగ్గర సెవరల్ బిజినెసెస్ ప్రస్తుతానికి ఇంకా ఇంక్యుబేషన్ ఫేజ్ లోనే ఉన్నాయని, అయితే ఓవరాల్ గా ఈ కంపెనీ దగ్గర బిజినెస్ ఫౌండేషన్స్ అక్రాస్ టెక్నాలజీ, పార్ట్నర్షిప్స్, డిస్ట్రిబ్యూషన్స్ ఇలాంటి స్ట్రాంగ్ బేస్ ఉన్న గ్రోత్ స్కేల్ లో అయితే ఉన్నాయి కనుక మీడియం టు లాంగ్ టర్మ్ లో దీంట్లో మనం ఖచ్చితంగా గ్రోత్ చూస్తాము అని చెప్తున్నారు. అండ్ ఫైనల్ గా వీళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటి అంటే ఈ కంపెనీ దగ్గర నెట్ ప్రాఫిట్ CAGR 48% ఉంటుందని చెప్తున్నారండి. ఇది చాలా చాలా పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం అదాని టోటల్ గ్యాస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా గవర్నమెంట్ వాళ్ళు డొమెస్టిక్ గా గ్యాస్ సప్లై ని సెక్యూర్ చేసుకోవడానికి LPG అవుట్పుట్ ని ఇంక్రీజ్ చేయమని చెప్పి, అలాగే డొమెస్టిక్ గా ప్రొడక్షన్ ని ఇంప్రూవ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారండి. ఈ న్యూస్ కారణంగా అదాని టోటల్ గ్యాస్ జాక్ పాట్ కొట్టిందని చెప్పాలి. నెక్స్ట్ మనం రైల్టెల్ కార్ప్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి మరొక 115 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగిందండి. మీరు గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో రైల్టెల్ వాళ్ళకి చాలా చాలా మంచి ఆర్డర్స్ కన్సిస్టెంట్ గా వస్తున్నాయండి. ప్రైస్ యాక్షన్ మీద ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం దిలీప్ బిల్డ్కాన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1850 కోట్ల ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా REC పవర్ దగ్గర నుంచి. దీంట్లో భాగంగా 400 kV సబ్ స్టేషన్ ని, అలాగే ట్రాన్స్మిషన్ లైన్స్ ని కర్ణాటకలో వెళ్లి కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుంది. ఇది కంపెనీకి కాస్త పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం సుప్రీం ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి జల్ జీవన్ మిషన్ 2028 కి ఎక్స్టెన్షన్ అయితే వచ్చిందండి. అది కూడా 8.7 లక్షల కోట్ల ఓవరాల్ బడ్జెట్ తో. సో ఇప్పుడు సుప్రీం ఇండస్ట్రీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే నెక్స్ట్ 2 నుంచి 3 నెలల పాటు బిజినెస్ కి కావాల్సిన సప్లైస్ తో మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నామని చెప్తున్నారు. అలాగే కంపెనీ దగ్గర ఓవరాల్ మార్జిన్స్ లో ఈ జల్ జీవన్ మిషన్ దగ్గర ప్రాజెక్ట్స్ కి అప్రాక్స్ గా 10 to 11% వరకు ఉంటాయట. సో ఇప్పుడు ఈ జల్ జీవన్ మిషన్ కారణంగా పైప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి డిమాండ్ అనేది పెరగబోతుంది అని చెప్తున్నారు. అండ్ ఇదొక్కటే కాదండి, ప్రస్తుతానికి నడుస్తున్న ఈ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్ వల్ల కూడా PVC కి సంబంధించి, రా మెటీరియల్ ఇన్వెంటరీకి సంబంధించి షార్ట్ టర్మ్ లో ఇంపాక్ట్స్ ని తట్టుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, సుప్రీం ఇండస్ట్రీస్ ప్రైస్ యాక్షన్ కనుక ఇక్కడ నుంచి మనం ఫాలో అప్ చేస్తే ఇవాళ కంపెనీ మేనేజ్మెంట్ ఇస్తున్న స్టేట్మెంట్స్ ప్రకారం, లేదు మార్కెట్ లో వస్తున్న ఆపర్చునిటీస్ ప్రకారం మనం దీన్ని ట్రాక్ చేయొచ్చు అనిపిస్తుంది. ఒక అన్నేసి ఉంచండి. నెక్స్ట్ వారి ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలండి. వారి ఎనర్జీస్ సబ్సిడరీ వారి సోలార్ అమెరికాస్ యునైటెడ్ సోలార్ హోల్డింగ్స్ అనే ఒక కంపెనీలో $30 మిలియన్ అంటే అప్రాక్స్ 275 కోట్లకి ఒక అగ్రిమెంట్ అయితే చేసుకుందండి. అందులో అప్రాక్స్ గా 53 లక్షల
షేర్లని సిరీస్ బి ప్రిఫర్డ్ షేర్స్ ని అక్వైర్ చేయడానికి. ఇది ఈ కంపెనీకి కాస్త పాజిటివ్ విషయమే. ఇక నిన్న రాత్రి నుంచి మార్కెట్ లో హల్చల్ చేస్తున్న న్యూస్ ఏదైనా ఉంది అంటే అది మన గవర్నమెంట్ రీసెంట్ గా ఎక్స్టెండ్ చేసిన జల్ జీవన్ మిషన్ 2 అండి. సో ఈ న్యూస్ కారణంగా ఇరిగేషన్ కి సంబంధించి వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ సంబంధించి అయినా శక్తి పంప్స్ అవ్వచ్చు, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ అవ్వచ్చు, ఓస్వాల్ పంప్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా షార్ప్ గా అయితే అప్ మూవ్ లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు వస్తున్న ఈ మూమెంటం మనకి కనుక సస్టైన్ అయింది అంటే మార్కెట్ లో అనిశ్చితులు ఏమాత్రం తగ్గినా వీటిల్లో మనం చాలా మంచి ట్రెండ్ రివర్సల్స్ అయితే చూస్తామండి. ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టే న్యూస్ కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కాస్త ఫోకస్ లో అయితే ఉండబోతోంది. ఎందుకంటే ట్రంప్ గారు స్వయాన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే మాటని ఆయన నోట్లోంచి పలకడం జరిగింది. సో ఇప్పుడు అమెరికాలో న్యూ రిఫైనరీ ప్రాజెక్ట్ ని టెక్సాస్ లో అయితే స్టార్ట్ చేయబోతున్నారండి. దీనికోసం $300 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మార్కెట్ లో న్యూస్ వస్తోంది. బట్ అందులో రిలయన్స్ ఎంత పెట్టుబడి పెడుతుంది అనే దాని మీద ఫర్దర్ గా రిలయన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ మనం హెచ్జి ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి 400 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అనుపూర్ థర్మల్ ఎనర్జీ దగ్గర నుంచి రావడం జరిగిందండి. దీంట్లో భాగంగా సివిల్ వర్క్స్ కి సంబంధించి ఎర్త్ వర్క్స్ గానీ, లేదు అంటే బ్రిడ్జెస్ గానీ, స్టేషన్ బిల్డింగ్స్ గానీ, ట్రాక్ వర్క్స్ గానీ, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి ఈ థర్మల్ ప్రాజెక్ట్ కి వీళ్ళైతే కంప్లీట్ చేయాల్సింది అయితే ఉంటుందండి మధ్యప్రదేశ్ లో. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ పాజిటివ్ గా ఉంది. నెక్స్ట్ మనం ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ గురించి మాట్లాడుకోవాలి. కంపెనీ తలక సీఈఓ గా రిజైన్ చేయడంతో ఇవాళ ఈ స్టాక్ పాజిటివ్ గా ఉందండి. మనందరికీ తెలుసు పుతిన్ గారు మన ఇండియాకి విజిట్ చేస్తున్న టైంలో ఈ సీఈఓ గారు చేసిన కామెంట్స్ గానీ, లేదు అంటే ఆ టైంలో వచ్చిన క్రైసిస్ గానీ ఖచ్చితంగా ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ మీద చాలా ఇంపాక్ట్ అయితే చూపించిందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈయన రిజైన్ చేయడం మార్కెట్లు కాస్త పాజిటివ్ గా తీసుకుంటున్నాయి. నెక్స్ట్ మనం వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి ఒక ఈపీసీ ప్రాజెక్ట్ అయితే వచ్చింది. 300 మెగావాట్ల గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ఫోటోవాల్టిక్ ప్లాంట్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఇది FY 27-28 కల్లా కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. కంపెనీకి సంబంధించి బిజినెస్ బాగుంది కానీ స్టాక్ ప్రైస్ లో మాత్రం రికవరీ కనిపించట్లేదండి. ఈ స్టాక్ ని నేనైతే లాస్ లో హోల్డ్ చేస్తున్నా. నెక్స్ట్ మనం LNT గురించి మాట్లాడుకోవాలండి. LNT రీసెంట్ టైమ్స్ లో కాస్త బాగా పెరిగిన స్టాక్ అండి. లార్జ్ క్యాప్ స్టాక్స్ లో చాలా మంచి గ్రోత్ చూపించిన స్టాక్స్ లో LNT ఒకటి. కానీ రీసెంట్ గా మిడిల్ ఈస్ట్ లో వస్తున్న ఇష్యూస్ కారణంగా ఈ స్టాక్ లో కూడా కొంత కరెక్షన్ అయితే మనం చూస్తున్నాం. ఈ టైంలో యూబీఎస్ వాళ్ళు కూడా దీనికి న్యూట్రల్ కాల్ అయితే ఇస్తున్నారండి. వీళ్ళ టార్గెట్ ప్రైస్ ని కాస్త తగ్గించి 4,150 రూపాయలు ప్రైస్ ఇస్తున్నారు. అంటే స్టిల్ ఇప్పటికీ అప్సైడ్ పొటెన్షియల్ 7 to 8% ఉన్నప్పటికీ కూడా న్యూట్రల్ కాల్ ఇవ్వడం కాస్త నెగటివ్ విషయం అండి. అండ్ ఇప్పుడు యూబీఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే FY 26-28 ఎలాంటి తలక రెవెన్యూ CAGR 15.3% నుంచి 11% గా పడిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. చూద్దాం, ఒకవేళ ఈ యుద్ధాలు కనుక తగ్గి ఇంపాక్ట్ కనుక తగ్గితే మళ్ళీ వీళ్ళు రివైజ్ చేస్తారో లేదో అనే విషయం మనం ట్రాక్ చేయాలి. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి ఓవరాల్ గా మార్కెట్ లో ఏం జరుగుతున్న విషయం గురించి ఫుల్ గా మాట్లాడుకుందామండి. ఇవాళ మ్యాసివ్ మార్కెట్ ఫాల్ అయితే మనం చూసాం. సెన్సెక్స్ అయితే 1342 పాయింట్లు డౌన్ అయిందండి. నిఫ్టీ ఆల్మోస్ట్ 395 పాయింట్లు డౌన్ అయ్యి -1.63% నెగటివ్ గా కనిపిస్తుంది. మరి ఇవాళ ఇంతలాగా మనకి నెగటివిటీ రావడం గల ప్రధాన కారణాలు ఏంటి అంటే FII సెల్లింగ్ ని మనం మర్చిపోకూడదండి. ఎందుకంటే 4,673 కోట్లు సెల్ చేశారండి ఈక్విటీస్ లో. డొమెస్టిక్ గా మన ఇన్స్టిట్యూషన్స్ ఎంత బై చేస్తున్నా కూడా మార్కెట్ లో నెగటివిటీ మాత్రం ఎస్పెషల్లీ సెల్లింగ్ ప్రెషర్ అయితే తగ్గించలేకపోతున్నారు. ఇక రెండో ప్రధాన కారణం ఏంటి అంటే ప్రాఫిట్ బుకింగ్స్ చాలా క్లియర్ గా జరిగిపోతున్నాయండి. ఎందుకంటే ప్రీవియస్ 2 సెషన్స్ లో మనకి కాస్త ర్యాలీ కనబడింది కదా, దీని వల్ల కొంతమంది భయపడి ఎగ్జిట్ అవుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. బ్యాంకింగ్ అవ్వచ్చు, ఫినాన్షియల్స్ అవ్వచ్చు, ఆటో సెక్టర్ అవ్వచ్చు, మేజర్ గా మనకి వాళ్ళు డిక్లైన్ అవుతున్నాయి. సో యుఎస్ కి, ఇజ్రాయెల్ కి, అలాగే ఇరాన్ కి జరుగుతున్న ఈ వార్ వల్ల, అనిశ్చితుల వల్ల మార్కెట్ లో నెగటివిటీ ఉందనే విషయం మనందరికీ తెలుసండి. కానీ అమెరికా దగ్గర నుంచి మనకి మిక్స్డ్ సిగ్నల్స్ వెళ్తున్నాయి. ఓసారి యుద్ధం తొందరలో ఆగిపోతుందన్న వాళ్లే ఫర్దర్ గా వాళ్ళు ఇంకా యుద్ధం చేస్తామన్నలాగా కామెంట్స్ చేయడం గానీ, లేదు అంటే అమెరికా తాలూకా ప్రతినిధులు షిప్పులకి ఎస్కార్ట్ పంపిస్తామని ట్వీట్స్ పెడుతూ అరగంటల్లో గంటల్లో వాటిని డిలీట్ చేయడం గానీ, జరుగుతున్న పరిణామాల మీద ట్రంప్ గారు ఇస్తున్న స్టేట్మెంట్స్ కి వెనకాల హెడ్లైన్స్ లో వస్తున్న న్యూస్ కి సంబంధం లేకపోవడం ఖచ్చితంగా అమెరికా మీద చాలా ప్రెషర్ అయితే ఉంటుందన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇక ఈ టైంలో విక్స్ ఆల్మోస్ట్ మళ్ళీ మనకి 8% వరకు పెరగడం జరిగిందండి. సో రిస్క్ ప్రీమియం అనేది పెరుగుతోంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే విక్స్ ఎలా పెరుగుతుందో షార్ట్ టైమ్ లో మనకి చాలా వాలటైల్ మొమెంటం అయితే ఉంటుందండి. ఇప్పుడు నిఫ్టీ 24,100 లేదంటే 24,000ని మేజర్ రెసిస్టెన్స్ కింద అయితే కన్సిడర్ చేస్తుందండి. ఇప్పుడు కనుక మనం డైలీ చార్ట్ ఓపెన్ చేస్తే చూడండి, నిన్న మనం ఏం చెప్పుకున్నామండి, ఈ ట్రెండ్ లైన్ మీదన మార్కెట్లు ఉంటేనే మనకు పర్వాలేదు అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, క్లియర్ గా ట్రెండ్ లైన్ దగ్గర రిజెక్షన్స్ చూసుకుంటూ మనం మెన్షన్ చేసుకున్న ఈ 24,000 కిందన మార్కెట్లు చాలా క్లియర్ గా క్లోజ్ అయ్యాయండి.
సో ఈ టైంలో మార్కెట్ లో మిరకిల్స్ జరిగితే గానీ రాత్రికి రాత్రి యుద్ధం ఆగిపోయింది అనేంత న్యూస్ వస్తే తప్పితే, లేదు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇక పెరగకుండా ఖచ్చితంగా ఆపుతామనేలాగా స్టేట్మెంట్స్ వస్తే తప్పితే మార్కెట్ లో పాజిటివిటీ చూడడం అనేది మనం కష్టంగా తీసుకోవాల్సిన విషయం. ఇక రేపటికి మట్టుకు మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఇవాల్టి క్లోజింగ్ నుంచి 24,000 అండి. ఇక్కడ అప్రాక్స్ గా ఉన్న ఈ జోన్ ని మనం చాలా సీరియస్ గా తీసుకోవాలండి. ఇక్కడ ఈ జోన్ నేను కొంచెం కిందకి తీసుకొస్తున్నానండి. సో ఇక్కడ లెవెల్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాం మళ్ళీ ఈ బ్లూ లైన్ కన్నా కిందన మార్కెట్లు ఉంటే రేపు అంటే అప్రాక్స్ గా 23,850 కన్నా మార్కెట్లు కిందనుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఫర్దర్ గా ప్రాఫిట్ బుకింగ్స్ పెరగడం గానీ, లేదు లాసులు బుక్ చేయడం కానీ, మార్కెట్ లో కన్సోలిడేషన్ గానీ, సెల్లింగ్ ప్రెషర్ గానీ ప్రతిదీ కూడా మనల్ని ఇబ్బంది పెట్టడానికే అవకాశం ఉందండి. అందులోకి ఈ మార్చ్ ఎండ్ కు వస్తున్న కొద్దీ మనకి కావాలనే లాసులు బుక్ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుందండి. ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుంటూ మనం రెండు విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు మార్కెట్ లో ఉంటున్న నెగటివిటీ అయితే కంపల్సరీగా తగ్గుతుందండి. నెల రోజుల్లో తగ్గచ్చు, 2 నెలల్లో తగ్గచ్చు, బట్ మనమైతే కాస్త ఓపిక పట్టాల్సిన టైం ఇది. ఇక రెండో విషయం ఏంటి అంటే మార్కెట్ లో సెంటిమెంట్ అనేది ఏ క్షణాన్నైనా మారుతుందనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి. మార్కెట్ లో భయాలు ఉన్నప్పుడు మనకి ధైర్యాన్ని తెచ్చే విషయం ఏంటి అంటే మార్కెట్లు పెరగడం. మార్కెట్లు పెరగడానికి సెంటిమెంట్ ఇప్పుడు ప్రధాన కారణం అండి. సెంటిమెంట్ ఇంప్రూవ్ అయితేనే ఇప్పుడు మార్కెట్లు పెరుగుతాయి. సో మార్కెట్ లో సెంటిమెంట్ అనేది అమెరికా మీద వచ్చే ప్రెషర్ మీద డిపెండ్ అవుతుందండి. ఇరాన్ చాలా ఖచ్చితంగా కన్సిస్టెంట్ గా అమెరికా మీద ప్రెషర్ పెంచుతోంది. అమెరికా మీద కాదు, చుట్టుపక్కల దేశాల మీద ఇంక్లూడింగ్ ప్రపంచ దేశాల మీద కూడా ఈ ప్రెషర్ పెరుగుతోంది. ఈ ప్రెషర్ పెరుగుతున్న కొద్దీ మనకి సిచ్యువేషన్స్ ఫేవరబుల్ గా మారడానికి మాక్సిమం అవకాశాలు మనం చూస్తామండి. అంతవరకు మనం కొంచెం ఓపిక పడతాం. అండ్ ఈ టైంలో నేను మీకు ఇస్తున్న అతిపెద్ద భరోసా ఏంటి అంటే మీకు ఏ స్టాక్ గురించి కావాలన్నా నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నానండి. 8309568453 ఇది మా వదిన గారి నంబర్ అండి. ఈ నంబర్ కి కనుక మీరు కాల్ చేస్తే మీ ఏ స్టాక్ గురించి అయినా, ఆ స్టాక్ సంగతి ఏంటి, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, టెక్నికల్ గా ఎలా ఉంది, ఇలాంటి ప్రతి విషయాన్ని మీకు సింపుల్ గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో మీ సపోర్ట్ చూపించండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.